హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 37. జ్ఞానం, వైరాగ్యం, సిద్ధార్థం, భిక్ష దేహాన్ని పార్వతి అన్న పూర్ణష్టకంలోని ఒక సర్గం మనకి ఏమి నేర్పుతుంది? జ్ఞానంతో పాటు వైరాగ్యాన్ని శంకరాచార్యులు ఎందుకు అడిగారు? ఆకలిగొన్నవాడు అన్నం గురించి ఆలోచిస్తాడు, తిన్నాక ఆకలి గురించి మరచిపోతాడు. డబ్బు గురించి మనం అవసరం ఉన్నప్పుడే ఆలోచిస్తాం, తరువాత మన పనుల మీద పడిపోతాం. మరి ఎప్పుడు సరిపడా డబ్బు, భోజనం ఉంటే దాని గురించి ఆలోచనే రాదు కదా. ఎప్పటికీ తిరగని ధనం నిన్ను అహంకారం పూరితంగా మార్చుతుంది. దాన్ని ఎలా వినియోగించాలి, ఎంతవరకు అనే జ్ఞానాన్ని ఇవ్వమని అర్థం. మరి వైరాగ్యం సంగతేమిటి? వైరాగ్యం అంటే అందరూ అన్నీ వదిలి వెళ్ళడం అనుకుంటారు. అసలు విషయం ఏమిటి అంటే, అన్నీ చూసిన వాడికి ఇంకా చూడటానికి ఏమీ మిగిలినప్పుడు అది వైరాగ్యమే అవుతుంది. ఇక్కడ వైరాగ్యం అంటే సంపూర్ణత్వం అనే అర్థం వస్తుంది. అసలు విషయం చెప్పడానికి శంకరాచార్యులు అమ్మవారి దగ్గర చేసిన ప్రయత్నమే. అంటే ఒక మహనీయుని ఆలోచన సంపూర్ణత్వం వైపే ప్రయాణం చేసినప్పుడు మనమెందుకు ఆలోచించడం లేదు? పనికిరాని లంపటాలు అన్ని పెట్టుకుని సమస్యల్లో ఇరుక్కుపోవడం తప్ప ఏ రోజైనా సంపూర్ణత్వం గురించి ఆలోచించావా? ఇకనైనా అన్నీ వదిలిపెట్టి సంపూర్ణత్వము గురించి ఆలోచించండి. లోటు తీరిపోయి మీ జీవితం ఆనందంగా తయారవుతుంది. ఇచ్చే స్థితిలో మీరు నిండుదనంతో మీరు పంచుతూనే ఉంటారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యం సిద్ధార్థం భిక్షం దేహి చ పార్వతి. మీరు అడగండి, జ్ఞానంతో పాటు వైరాగ్యం భిక్షం పెట్టమని. శుభం భవతు. మీకు ఆకలి అయితే దాని గురించి మాత్రమే ఆకలి గురించి ఆలోచిస్తారు. అదే నీకు ఆకలి తీరిపోయాక ఆ ఆకలి గురించి మళ్ళీ దాన్ని ప్రయత్నం చెయ్యవు, అది అక్కడికే మరిచిపోతావు. అదే విషయంలో డబ్బు కావచ్చు, డబ్బు గురించి అయినా మీరు అంతే. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ డబ్బు కావాలి అన్నప్పుడు అప్పుడు మీరు టెన్షన్, తకమక, పరేషాన్ అవ్వడం మొదలవుతుంది. అంతకుముందు మీరు ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదు. సో ఏదైనా ఒకటి నీకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మీరు వెతకడం మొదలు పెడతారు కదా. ఇక్కడ ప్రతిరోజు ప్రతిసారి మీరు డబ్బు గురించి మాత్రమే ఆలోచించాలి. డబ్బు లేకుంటే మీకు ఏమీ లేదు అని గుర్తుపెట్టుకో. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.